నమస్తే. మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్. అయోధ్య రామ్ మందిరం జెండా ఎగిరివేతపై పాకిస్తాన్ వ్యాఖ్యలు చేసింది. దీనికి భారత్ ఘాటుగా సమాధానమిచ్చింది. అయోధ్య రామ్ మందిరంలో జరిగిన కేసరి ప్రతీక ఎగిరివేత కార్యక్రమంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలకు బోధించే నైతిక హక్కు పాకిస్తాన్కు లేదు అంటూ వాళ్ళ వ్యాఖ్యలను తగినంత నిరసనతో తిరస్కరిస్తున్నాం అంటూ భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. జైస్వాల్ మాట్లాడుతూ పాకిస్తాన్లోనే అల్పసంఖ్యాకులపై హింస, వివక్ష, అణచివేత ఎన్నో ఏళ్లుగా జరుగుతుంటాయని, అలాంటి దేశం భారత్పై మాట్లాడడం హాస్యాస్పదమని స్పష్టం చేశారు. ముందుగా తమ దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని చూసుకోవాలని తెలిపారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో అయోధ్య మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చిన న్యాయ ప్రక్రియ భారతదేశంలో అల్పసంఖ్యాలపై వివక్షకు నిదర్శనం అని ఆరోపించింది. అలాగే జెండా ఎగిరివేతను కూడా తప్పుపట్టింది. ఈ ఆరోపణలను భారత్ బలంగా తిప్పికొట్టి పాకిస్తాన్ వ్యాఖ్యలు అసత్యం, ఆధారమే లేని ఆరోపణలు అని పేర్కొంది. ఇది మొదటిసారి కాదు. పాకిస్తాన్ తరచూ భారత్ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటూ భారత్ తెలిపింది. ఇటువంటి ప్రకటనలను మనం ఎప్పుడూ ఖండించాం అంటూ వెల్లడించింది. పాకిస్తాన్ చరిత్ర మొత్తం చూస్తే అల్పసంఖ్యాకులపై వ్యవస్థపరమైన దాడులు, హింస, వివక్ష స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేశం భారత్ గురించి మాట్లాడడమే తప్పు అంటూ ఎంఈఏ తెలిపింది. పాకిస్తాన్ భారతదేశంపై ఆరోపణలు చేయడం కంటే ముందుగా తన దేశంలో ఉన్న అస్థిరత, మానవ హక్కుల ఉల్లంఘన, తీవ్రవాద సమస్యలు వంటి విషయాలను పరిష్కరించుకోవాలని భారత్ స్పష్టం చేసింది.